గరియలు లేదా కజ్జికాయలు చేయడం నేర్చుకుందామా? కప్పు గోధుమ పిండిని జల్లించి తీసుకోండి. కప్పు మైదా పిండిని జల్లించి తీసుకోండి. దీంట్లో చిటికెడు ఉప్పు, టేబుల్ స్పూన్ నూనె వేసి కలుపుకోండి. తగినన్ని నీళ్లు పోసుకొని ఖచ్చితంగా పిండిని వీలైనంత గట్టిగా కలుపుకొని కనీసం అరగంట నానబెట్టండి. పూరీ సైజ్ ముద్ద తీసుకొని వీలైనంత సన్నగా లాటించుకోండి. అన్ని గరియలు ఒకే సైజ్ రావడానికి ఒక ప్లేట్తో కట్ చేసుకోండి. దాంట్లో మీకు ఇష్టమైన స్టఫింగ్ పెట్టుకొని నీళ్ల పదిన సాయంతో అంచులను జోడించండి. తర్వాత గరియ అల్లికం చేసుకోవాలి. గరియ అల్లికం రాని వాళ్ళు గరియ అచ్చుకు నూనె రాసి గరియను పెట్టి ప్రెస్ చేస్తే గరియ రెడీ. గరియల్లో పెట్టే స్టఫింగ్ కోసం స్పెషల్ వీడియో పెడతాను, చూసేయండి. చేసిన గరియలను ఒక బట్టపై పెట్టుకొని అన్ని గరియలు అయ్యేదాకా మరొక తడిబట్టతో కప్పాలి, లేదా వేయించుకునే ముందు తడిబట్టతో కాస్త తుడిచి వేయించుకోవాలి. గరియలను లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా కాస్త రంగు మారేదాకా వేస్తే సరిపోతుంది. వీటిని పేపర్పై పూర్తిగా చల్లారేదాకా చూపిస్తున్నట్టుగా ఆరబెట్టుకుంటే సరి, గరియలు రెడీ.